భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మరొకరి హక్కులకి భంగం కలిగించొద్దు, భావ ప్రకటన స్వేచ్ఛకి కొన్ని హద్దులుంటాయి అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడడం జరిగింది. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతారు. సార్ నమస్తే. సార్ నమస్తే. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వేరొకరి హక్కులను మీరు హరించొద్దు, భావ ప్రకటన స్వేచ్ఛకి కొన్ని హద్దులు ఉంటాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు వాటిని గుర్తు చేస్తూనే అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించి కొంతమంది ఎలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? స్వేచ్ఛ, ముందుగా స్వేచ్ఛ గురించి తెలుసుకుందాం సార్. ఏది ఫ్రీడమ్ అంటే నీ స్వేచ్ఛ ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో ఉండాలి. ఇది ఏంటి, అటు బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ చెప్పిన అదే. ఆయన దేంతో కంపేర్ చేశాడు ఆ రోజు విన్స్టన్ చర్చిల్? హ్యాండ్ స్టిక్తో పోల్చాడు. నీ చేతుల్లో ఉన్న హ్యాండ్ స్టిక్ నీకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి గిర్రును తిప్పుతుంటే వాకింగ్లో ఎదుటాడు ముక్కు పగిలితే అది ఫ్రీడమ్ అనిపించుకోదు. ఎగ్జాక్ట్లీ. అంటే నీ చేతిలో ఉన్న హ్యాండ్ స్టిక్ ఇతరుల ముక్కు పగలని రీతిలో నువ్వు తిప్పుకో. అంటే మనకి అటు మత స్వేచ్ఛ అయినా ఇటు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అయినా ఏ స్వేచ్ఛ అయినా అంబేద్కర్ మనకి ఇచ్చింది ఏంటి? ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో, అంటే ఇతరుల హక్కులకు భంగం కలిగించకూడదు అనేది క్లియర్గా ఉంది. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్. అంటే ఇక్కడికి ఏం జరుగుతుంది? భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో తిట్టే స్వేచ్ఛ కోరుతున్నారు, బూతులు తిట్టే స్వేచ్ఛ కోరుతున్నారు. అంటే ఇప్పుడు నేరస్తులు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? నేరం చేసేది మా హక్కు అంటున్నారు. అంటే క్రిమినల్స్ ఇవాళ వాళ్ళ రైట్స్ కోసం జరుగుతున్న పోరాటంగా దీన్ని చూడాలా? అదే ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అదేంటి, కేవలం పరిమితులకు లోబడి మాత్రమే, అది ఇతరుల స్వేచ్ఛకి భంగం కలగని రీతిలో మాత్రమే అంటూ పవన్ కళ్యాణ్ ఈ సోషల్ మీడియా అట్రాసిటీ యాక్ట్ అనేది ఒకటి తీసుకురావాలని ఇవాళ కాదు, లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే పవన్ కళ్యాణ్ ప్రసంగం. అప్పట్లో అందరూ బాధితులే, ఏది అసెంబ్లీలో అందరూ బాధితులుగా లేచి నుంచున్న దీంట్లో ఇప్పుడు సోషల్ మీడియా అనేది వాళ్ళు ఏమైపోయింది, దానికి అసలు ఒక హద్దు లేకుండా పోయింది. ఎవరు పడితే వాళ్ళు ఏంటి, చేతుల్లో సెల్ ఫోన్ ఉండేసరికి ఒక వీడియో తీయటం, వదిలేయటం, పచ్చిబూతులు తిట్టడం. దీన్ని ఎలా అడ్డుకోవాలి? దీనిపైన కేంద్రం కూడా దృష్టి పెట్టింది. ఏది ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కానీ లేకపోతే 69 కానీ, ఇవన్నీ సరిపోని పరిస్థితుల్లో కొత్తగా ఒక చట్టం తేవాలి. ఇవాళ హద్దులు ఏర్పాటు చేయకపోతే ఏం జరుగుతుంది? సమాజం ఇవాళ కలుషితం అవుతారు, వ్యక్తుల మనసులు గాయపడుతున్నాయి, తద్వారా రెచ్చగొడుతున్నారు, సివిల్ అన్రెస్ట్ క్రియేట్ అవుతారు, సమాజంలో అశాంతికి దారితీస్తుంది. ఎక్కడో దాకా ఎందుకు నిన్న జరిగిన సంఘటనలే చూడండి. ఏలూరులో ఒక సభ పెట్టారు, దళిత క్రిస్టియన్ల సభ. అదేంటది, చాలా మంచి అజెండాతో పెట్టిన సభ. దానిపై చర్చ ఎక్కడ, దేని మీద జరగాలి? అక్కడ ఉన్నటువంటి ఆ వక్తలందరూ దేని గురించి మాట్లాడాలి? రాజ్యాంగం గురించి మాట్లాడాలి, అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుల గురించి మాట్లాడాలి, దానిలో వచ్చినటువంటి సవరణలు ఏం చేయాలో కేంద్రానికి ఒక దిశానిర్దేశం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, పార్లమెంటు మెంబర్లు, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకి ఇవ్వాల్సిన సందేశం అక్కడ చర్చ సాగకుండా ఏం జరిగింది? జడా శ్రావణ్, ఆయన వెనకాల అంబేద్కర్ ఫోటో ఉంది, ఆయన పార్టీ పేరే జై భీమ్ పార్టీ, కానీ ఏమన్నాడు, 4 కోస్తా, కోసిన 4 ఇంకొకళ్ళకి గిఫ్ట్గా ఇస్తా, కోస్తే ఒక ఊరికి సరిపోతావు, 2 రోజులకు సరిపోతాను అని ఒకడిని, పందని, రకరకాలుగా. ఏంటి అసలు ఆ పిచ్చి మాటలు? అరే బూతులు మాట్లాడారు. ఆయన ఎవరు? ఆయన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసఫ్. ఇవాళ కేసులు, ఇవాళ ఏంటి మొత్తం తిరుగుతున్నారు, స్టేషన్లో చుట్టూతా తిరుగుతున్నారు, కోర్టుల్లో జడా శ్రవణ్ కుమార్ మీద 4 కేసులు నమోదైనవి.
అంటే ఏంటి ఈ విధమైనటువంటి నోటి దూల ద్వారా హీరో వర్షిప్ తెచ్చుకోవాలనా? ఓకే. గతంలో మనం చూసాం ఉమ్, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్, ఈ కాలుష్యం పుట్టిందే అక్కడ. ఉమ్. ఏది ఆ పార్టీ అసలు ఈ కాలుష్య కర్మాగారంగా మారింది అప్పట్లో. మీరేమో హీరో వర్షిప్ తెచ్చుకోవాలని జడా శ్రవణ్ కుమార్ ఇలా మాట్లాడుతున్నారా అంటూ ఇది హీరో వర్షిప్ కాదు. అంటున్నారు. ఆయనేమో అసలు నేను హీరోనే అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. ఇది విలన్ వర్షిప్ అవుతుంది. ఉమ్, ఇప్పుడు బూతులు మాట్లాడేవాడు హీరో ఎలా అవుతాడు? ఉమ్, సమాజానికి చేటు చేసేవాడు హీరో కాదు కదా. కథానాయకుడు ఎప్పుడు కూడా సమాజాన్ని మంచి చేసేది ఉపయోగపడేది కదా హీరో. ఎగ్జాక్ట్లీ. వీళ్ళేంటి సమాజాన్ని చెడగొట్టేవాడు. ఉమ్, వీళ్ళు హీరోలు ఎలా అవుతారు? ఇప్పుడు ఒకటి పచ్చి బూతులు. ఇప్పుడు అతను ఏమంటాడు, పవన్ కళ్యాణ్ అన్న మాటలే నేను అన్నానో ఏదో అంటాడు. ఉమ్, పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ప్రసంగాలనే ఆ వాక్యాలే నేను చెప్పాను తప్ప నేను వేరే అనలేదు. ఏది తొక్కి నారదీస్తా అని పవన్ కళ్యాణ్ అన్నాడు, ఉమ్, అది నేను అన్నాను అంటాడు. మరి నా కో డాష్ డాష్ ఏంటి? ఉమ్, అరే ఇప్పుడు ఒక భాష అది పబ్లిక్ డయాస్. ఉమ్, మీరు ఇళ్లలో మీ ఇష్టం ఎన్ని తిట్టుకున్నా ఎవరు పట్టించుకోరు. కుటుంబ సభ్యులు మీరు తిట్టుకోండి, బూతులు తిట్టుకోండి, కొట్టుకోండి, అది వేరే విషయం. అది ఇంటికే పరిమితం. రోడ్డు మీదకి వచ్చి న్యూసెన్స్ చేస్తానంటే ఉమ్, అది మరి న్యూసెన్స్ యాక్ట్ అప్లై అవుతుంది కదా. ఆ హక్కు ఎవరిచ్చారు ఇక్కడ? అందుకే ఏది ఇవాళ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలాగో అట్లాగే ఇది కూడా సోషల్ మీడియా ఈ అబ్యూజింగ్ అట్రాసిటీ యాక్ట్ అనేది తీసుకురావాలని లాస్ట్ అసెంబ్లీలోనే దీనిపై చర్చ జరిగింది. ఉమ్, ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటి, కొన్ని దేశాల్లో కూడా నిబంధనలు వచ్చేసాయి. 15 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనో ఏదో కొన్ని చట్టాలు కూడా కొన్ని దేశాలు తీసుకున్న దాంట్లో భారతదేశం కూడా దీనిపైన దృష్టి పెట్టింది. ఉమ్, ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్ ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలి. లేకపోతే ఏం జరుగుద్ది? ఈ కాలుష్యం మొత్తం దేశాన్ని ముంచేస్తుంది అన్నమాట. ఇక చెలరేగిపోతారు. ఓకే. ఇప్పుడు ఈ రకంగా ఎవరికి వాళ్ళు ఆ కులం ఈ కులం, ఉమ్, ఆ మతం ఈ మతం వీధి పోరాటాలకు దిగితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉమ్, మనం చూసాం. ఏది రాజమండ్రిలో ఇలాగే జరిగింది. ఉమ్, ఎవరో ఒక పాస్టర్ చనిపోతే హాస్పిటల్లో ఏ విధంగా అందరూ అన్ని సానుభూతి చెప్పండి, ఉమ్. ఆ కుటుంబానికి అండగా ఉండండి, ఆర్థిక సాయం అందించండి, న్యాయం కోసం పోరాడండి ప్రజాస్వామ్య పద్ధతుల్లో. అసలు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మీరు ప్రభుత్వ విధి విధానాలను విమర్శించండి, తీసుకుంటాం. కానీ ప్రభుత్వ పెద్దల మీద, అంటే కొంతమంది మంత్రుల మీద, అలాగే ఎమ్మెల్యేల మీద, పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అసభ్యకరమైనటువంటి పదజాలంతో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా? వేరొకరి హక్కులను హరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా నేను మాట్లాడాను. ఉమ్, ఏది ఆ రోజు నా భార్యని శాసనసభలో అవమానించారు. ఉమ్, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏది చంద్రబాబుకి వాళ్ళ ఫేవర్గా ఎందుకు ఇచ్చారు తీర్పు? ఉమ్, ఆ రోజు అసెంబ్లీలో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఏది గౌరవ సభని కౌరవ సభగా మార్చారు. ఉమ్, మళ్ళా ఇది గౌరవ సభ అయితేనే నేను అడుగు పెడతానన్నాడు. నిజంగానే దాన్ని గౌరవ సభగా చేశారు. ఉమ్, ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది అసెంబ్లీలో ఎక్కడన్నా ఒక బూతు మాట వినపడుతుందా? ప్రజా తీర్పు ఇవాళ ఏంటి, సమాజాన్ని కంప్లీట్గా ఏది పవిత్రంగా చూడాలని వాళ్ళు కోరుకుంటున్నప్పుడు ఈ అపవిత్రం ఏంటి? ఇప్పుడు ఆమె ఎవరు, హోమ్ మినిస్టర్ను ఉద్దేశించి ఉమ్, అమర్నాథ్ వ్యాఖ్యలు, ఆమె మేకప్ మీద. ఉమ్, నిజంగా గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రిగా క్రిటిసైజ్ చేయాలంటే దేని గురించి క్రిటిసైజ్ చేయాలి? హోంశాఖల్లో లోపాలను ఎత్తి చూపించండి, పోలీస్ అధికారుల పనితీరును బ్లేమ్ చేయండి, ఉమ్, మంత్రికి తన శాఖపై గ్రిప్ లేదని విమర్శించండి. ఉమ్, సద్విమర్శలు అవి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. లోపాలు ఆమె సరి చేసుకుంటుందా? ఉమ్, మేకప్ గురించి మీకెందుకు? దానికే కదా మొత్తం గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర వ్యాప్తంగా భ్రష్టు పట్టింది. ఉమ్, ఆందోళనలు, ఆయన దిష్టి బొమ్మలు తగలేయటం, కేసులు. నిన్న కూడా వచ్చాడు మహిళా కమిషన్కి. ఉమ్, ఏమంటాడు బయటకు వచ్చి? ఐ స్టాండ్ బై మై వర్డ్స్ అంటున్నాడా? ఉమ్, ఐ స్టాండ్ బై మై వర్డ్స్ ఉమ్, అంటే నేను నా మాటలకు కట్టుబడి ఉన్నా. అతను అదే పాట. ఉమ్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రావణ్ కూడా. ఉమ్, ప్రశ్న రావణ ఎవరైనా జోసెఫ్ ఉమ్, ఐ స్టాండ్ బై మై వర్డ్స్ అంటున్నారు. ఉమ్. అంటే మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న అదే చెప్పాడు కదా, ఐ స్టాండ్ బై మై వర్డ్స్ అని.
అంటే ఏంటి ఇవాళ అంటే పీపుల్ కూడా దే స్టాండ్ దే మ్యాండేటా? ఓకే. ప్రజలు కూడా ఏంటి ఈ పార్టీకి ఓటేయకూడదా? ఇప్పుడు మొన్న ఓటేయలేదు, మీ పార్టీని తిరస్కరించారు, ఎలా వాళ్ళ ఓట్లు పొందుదాం, ప్రజల మద్దతు ఎలా పొందుదాం, ఎక్కడ దూరం అయ్యాం, దేనివల్ల దూరం అయ్యాం, వాటి గురించి ఆలోచించకుండా ఏదో రకంగా ఇక్కడ చర్చ పెట్టాలి, చర్చను పక్కదారి పట్టించాలి, డీవియేట్ చేయాలి, ఓకే. ప్రజల దృష్టిని మళ్లించాలి. అభివృద్ధి, లేకపోతే సంక్షేమం, లేకపోతే పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, వీటి మీద మాట్లాడండి. శాసనసభకి వెళ్ళండి, నిలదీయండి, ప్రభుత్వం చేసిన లోపాలను ఎండగట్టండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఇది ఎక్కడ డిస్ట్రిక్షన్? ఇది డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం మీద నడుస్తోంది ఇది. ఏది అసలు ప్రపంచవ్యాప్తంగా దీనిపైన ఇవాళ మిస్ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియాలో ఇది అసలు మామూలుగా దాడి చేయటం లేదు, తప్పుడు ప్రచారం, ఎవరి కాళ్ళు ఏదో ఒకటి రాసి పారేయటం, ఒక 2 పేజీలు వదిలేయటం, పోస్ట్ చేసేయటం ఫేస్బుక్లో, వీటిల్లో. అందుకే ఇవాళ ఏది అటు ఎక్స్ అయినా ఇటు ఫేస్బుక్ అయినా వీటన్నిటిపైన కూడా ఒక నియంత్రణ తేవాలి అంటోంది. అందుకే వీటన్నిటిల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా ఇవాళ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.